నమస్కారం మిత్రులారా. తెలంగాణ పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, ఎస్పీఎఫ్లో కూడా భారీ స్థాయిలో నియామకాలు జరగనున్నాయి. ఈ వీడియోలో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా మొత్తం పోస్టుల విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం 7,437 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ నియామకాలు 4 ప్రధాన శాఖల్లో జరగనున్నాయి. మొదటిగా పోలీస్ శాఖ. ఈ శాఖలో మొత్తం 4,977 పోస్టులు ఉన్నాయి. వాటిలో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టులు 148, రిజర్వ్ ఎస్ఐ పోస్టులు 29, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 23, సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 3,697, ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు 1,052, డ్రైవర్ మరియు మెకానిక్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక అగ్నిమాపక శాఖ విషయానికి వస్తే, ఈ శాఖలో మొత్తం 790 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్మెన్ డ్రైవర్ వంటి పోస్టులు ఉన్నాయి. జైళ్ల శాఖలో మొత్తం 223 పోస్టులు ఉన్నాయి. ఇందులో డిప్యూటీ జైలర్ పోస్టులు, వార్డర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో మొత్తం 1,424 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పోస్టుల వారీ అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు తేదీలు, పరీక్షా విధానం, సిలబస్ వంటి పూర్తి వివరాలు వెల్లడిస్తారు. కాబట్టి పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది. ఇలాంటి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన తాజా అప్డేట్స్, పరీక్షా సిలబస్, కరెంట్ అఫైర్స్ మరియు ప్రాక్టీస్ ప్రశ్నల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను తప్పకుండా ఆన్ చేసుకోండి.